మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. నమస్తే అందరికి, జై శ్రీరామ్. ఈరోజు అయితే పొద్దున్న లేచిన ఇక మనం అన్ని మారిపోయి ఇప్పటి నుంచి చదువుకోవాలి అని ఇక సిటీకి వచ్చేసిన అక్క వాళ్ళ రూమ్ లా. ముత్యంలో కమలాసంలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇక నైట్ చికెన్ తినుండే కదా, పొద్దున మిగిలిందే దాన్ని రైస్ వేసుకొని ఉప్పు కారం జల్లి తీసుకొని వచ్చిండు. నేను చఫ్ అన్నట్టు ఫీల్ అవుతాడు కానీ వానికి ఏం రాదు. అన్నంలో ఉప్పు కారం వేసిండు, రాత్రి మిగిలిన చికెన్ దాంట్లో వేసి కలిపి తెచ్చిండు. మళ్ళా దాన్ని టేస్ట్ అడుగుతున్నాడు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా. వాడు చేసింది తినుడు తప్ప వేరే ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి అన్ని మూసుకొని తిని ఇక సక్క స్టార్ట్ అయిపోయినాం. ఇక స్టార్ట్ అయ్యేందో కానీ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ట్రాఫిక్ లో ఎట్లనో ఇక అట్లా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మొత్తం రాడ్గా ఆలోచన చేస్తాడు. ముందట పోయే కట్టెల వ్యాన్ మా మీద పడి కట్టెల కింద పడాలంట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మేమే శనిగాళ్ళం అంటే మా మమ్మల్ని మించిన శనిగాడు ఇంకోటి యాడ్ అయ్యండి మా సర్త. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అట్లా చక్క కాలేజ్కి వెళ్ళిపోయినాం. ఇక కాలేజ్ పోగానే ఇక లిఫ్ట్ల మీదకి వెళ్ళిపోయినాం. ఇక మా శని ఎట్లుంటుందో చూడండి. మేము సెకండ్ ఫ్లోర్ కొత్తితే సెకండ్ ఫ్లోర్ పోవాలి కదా, సెకండ్ ఫ్లోర్ లో పోయి ఆగింది కానీ గేట్ ఓపెన్ అయితే లేదు. ఇట్లా థర్డ్ ఫ్లోర్ లకు పోయి ఇక థర్డ్ ఫ్లోర్ లో నుంచి బయటికి వెళ్ళినాం. ఇక లైఫ్ లో పెద్ద డోకా అంటే ఈ రోజే జరిగింది మాకైతే. మేము రాని రోజు అందరు వచ్చిర్రు కానీ మేము వచ్చిన రోజు ఒక్కరి గిట రాలేరు. ఇక ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? డోకల మీద డోకలు తలుగుతున్నాయి. కాలేజ్కి వచ్చినామో లేదో మేడం వచ్చింది, క్వశ్చన్లు అడిగింది, మళ్ళీ నిలబెట్టింది. ఇట్లా మళ్ళీ వచ్చి క్వశ్చన్లు అడుగుతా నిలబెడతా అని చెప్పేసి చక్క బయటకు వచ్చేసినాం. ఇక 3 చక్క ఫాస్ట్ ఫుడ్ పోయి ముగ్గురం మంచిగా తిన్నాం. మాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మా సరస్వతీదేవి, లక్ష్మీదేవి మా అందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టి శనిబాయ్ ఒక్కడే మమ్మల్ని క్లోజ్ ఫ్రెండ్స్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. అన్నయ్య ఓకే బాయ్.